హాయ్ ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 2 నేమ్స్ అయితే ఉంటాయి కదా! అయితే ఆ 2 నేమ్స్ అనేవి ఏ విధంగా అయితే చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్‌గా అయితే చెప్తాను. చాలా సింపుల్‌గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంతకంటే ముందైతే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అయితే మీ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్రొఫైల్ కింద ఒక నేమ్ అయితే ఉంటుంది. అలాగే యూజర్ నేమ్ అయితే ఇంకోటి అయితే ఉంటుంది కదా! అంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ అవ్వడానికి అదైతే యూజర్ నేమ్ అయితే అంటారనమాట. అయితే ముందుగా అయితే ప్రొఫైల్ కింద నేమ్ అనేది ఏ విధంగా అయితే చేంజ్ చేయాలో చెప్తాను. ముందుగా అయితే ఇక్కడైతే ఎడిట్ ప్రొఫైల్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నేమ్ అయితే ఉంది కదా, ఈ యొక్క నేమ్ అనేది ప్రొఫైల్ కింద నేమ్ అయితే ఉంది కదా, అదనమాట. మీరైతే దాని మీద క్లిక్ చేసి మీరైతే ఎక్కడైతే ఏదైతే ఉంది కదా, దీన్ని అయితే మీరైతే ఎరేజ్ అయితే చేసి మీకు ఇష్టం వచ్చింది ఇంకోటి ఏదైనా పెట్టుకొని తర్వాత పైన టిక్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే అక్కడైతే మీకైతే మారిపోతుంది. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరైతే నేమ్ అయితే పెట్టిన తర్వాత అయితే 14 రోజుల దాకా అయితే మళ్ళీ అయితే చేంజ్ చేయలేరన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే యూజర్ నేమ్ అయితే ఉంటుంది కదా, దాని కింద అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ దాని మీద క్లిక్ చేసి ఇది కూడా అయితే మీరైతే ఎరేజ్ చేసేసి మీరైతే మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. అక్కడైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే మీరైతే క్యాపిటల్ లెటర్స్ అయితే పెట్టలేరు, కేవలం స్మాల్ లెటర్స్ మాత్రమే అయితే పెట్టగలరు. అలాగే ఈ నేమ్ కూడా అయితే 14 రోజుల దాకా అయితే మళ్ళీ అయితే మార్చలేము. తర్వాత మీరైతే మీకు ఇష్టం వచ్చింది పెట్టిన తర్వాత పైన బ్లూ టిక్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకైతే యూజర్ నేమ్ కూడా అయితే మారిపోతుంది. నేనైతే ఇప్పుడైతే ఏమైతే చేంజ్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే ఇదైతే నేను వాడే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనమాట. మీకైతే చూపించడం కోసం అయితే ఈ యొక్క వీడియో అయితే మీకైతే చేస్తానమాట. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయితే మీరైతే నేమ్ అలాగే యూజర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.